ప్రపంచంలో విద్యకు సంబంధించి ఎవరికీ రాని ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాధికారులకు వస్తాయి. ఈ మధ్య మనం కొన్ని పేర్లు విన్నాం. బైజూస్ అని, ఐబీ అని, ఐడెక్స్ అని చెప్పని. ఈ బైజూస్ అంటే ఆన్లైన్ ట్యూషన్, ఐడెక్స్ అనేటటువంటిది హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు హై స్కూల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి సిలబస్ తయారు చేసేటటువంటి ఒక ఎఫిలియేటింగ్ వ్యవస్థ. అలాగే ఐబీ, ఇంటర్నేషనల్ బకాలరియేట్, ఇది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో ఉంటుంది. ఈ సిలబస్ని వివిధ దేశాల్లో ఇంక్లూడింగ్ ఇండియాలో చాలా తక్కువ స్కూల్స్ ఈ సిలబస్ని అడాప్ట్ చేసుకుంటాయి. ఈ సిలబస్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పని మన ముఖ్యమంత్రి అయ్యగారు జగన్మోహన్ రెడ్డి గారి కళ. ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేయాలి మన గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి అని చెప్పని. అంతేకాకుండా ఈయన 117వ జీవో తీసుకొచ్చి 25,000 స్కూల్ మూసేశాడు. దాదాపు 50,000 టీచర్ పోస్టులుంటే అవి రద్దు చేసి పారేశాడు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అని చెప్పని చివరికి 23,000 మందితోటి పెద్ద డిఎస్సి వేస్తానని చెప్పని మొన్నే ఒక బుల్లి డిఎస్సి 6,000 మందితోటి డిఎస్సి వేసాడు. అది జరుగుద్దో జరగదో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఈ ఐబీ మీద ట్రైనింగ్ పొందటానికి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, అట్లాగే సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి శ్రీనివాసు సౌత్ కొరియా వెళ్ళి ఐబీ మీద పెద్ద ట్రైనింగ్ పొందొచ్చారంట. ఈ ఐబీ సిలబస్ ఏంటో పిల్లలకు తెలియదు, టీచర్లకు తెలియదు, జనానికి కూడా తెలియదు. మరి వీళ్ళు అక్కడ ఏం ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ ఏం చెప్తారు అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే గత 1952 భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనమే సిలబస్ తయారు చేసుకుంటున్నాం. అంటే సిలబస్ తయారు చేసుకోలేనంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన టీచర్లు ఉన్నారని చెప్పని జెనీవా నుంచి హార్వర్డ్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం మన సిలబస్ తయారు చేయడానికి. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన మరొకట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పెట్టినటువంటి ఇండియా టుడే సహకారంతో ఎడ్యుకేషన్ ఎన్క్లేవ్లో అంటాడు, మనకి నాణ్యమైనటువంటి విద్యా హక్కు కావాలా అంటాడు. అసలు 2009లో వచ్చినటువంటి విద్యా హక్కు చట్టమే అది. విద్యా హక్కు అని చెప్పనంటే నాణ్యమైన విద్యా హక్కు అనే అర్థం. కనీసం ఆ జ్ఞానం కూడా లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ఐబీ సిలబస్ ఎవడికి అర్థం కాంది, ఐడెక్స్ సిలబస్ ఎవడికి అర్థం కాంది, బైజూస్ అదొక ట్యూషన్ హోము, దాన్ని తీసుకొచ్చి మన పిల్లల మీద రుద్దటం అనేటటువంటిది మనందరినీ, ప్రజానీకాన్ని, పిల్లల్ని, టీచర్ని బకరాలు చేయటం తప్ప రెండోది కాదని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.